సంక్రాంతి పండుగ సందర్భంగా అమరావతి కౌలు రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెండింగ్ కౌలు డబ్బుల్ని కూటమి సర్కార్ రైతుల ఖాతాల్లో వేసింది. కక్ష సాధింపుతో వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన కౌలు మొత్తాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రాజధాని అమరావతి కౌలు రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెండింగ్ కౌలు డబ్బులను రైతుల అకౌంట్లో వేసి శుభాకాంక్షలు చెప్పారు. రాజధాని అమరావతిని విధ్వంసం చేయడమే కాకుండా 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడిన జగన్ రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా R5 జోన్ ఏర్పాటును రైతులు వ్యతిరేకించారు. రాజధాని వెలుపల ఉన్న వారికి అమరావతిలో నివాస స్థలాలు ఇవ్వడంపై రాజధాని రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో గృహ నిర్మాణాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. దీంతో వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రైతులకు చెల్లించాల్సిన 2 సంవత్సరాల కౌలు చెల్లింపులను నిలిపివేశారు. రైతులు హైకోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ అవి పెండింగ్ లో ఉన్నాయి. ఈలోపు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కౌలు బకాయిలు చెల్లిస్తామని, రాజధాని నిర్మాణం కూడా కొనసాగిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 2 నెలల క్రితం 9వ సంవత్సరం చెల్లించాల్సిన కౌలును జమ చేసింది. అనంతరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా 10వ ఏడాది కౌలును 255 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేసింది. చివరకు రాజధానిలో భూమి లేని నిరుపేదలకు చెల్లించే నెలవారీ పెన్షన్ను కూడా వారి ఖాతాలలో జమ చేశారు. దీంతో రాజధాని రైతుల్లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆనందం వెల్లువెరిసింది.